రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా సహజం. ఉత్తరప్రదేశ్ పాలిటిక్స్ తీసుకుంటే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ ఉంటారు. ఒకరి పార్టీని మరొకరు ఏకి పారేస్తుంటారు. కానీ రాజకీయ శత్రుత్వం కేవలం మైకుల ముందు విధానాల వరకే పరిమితం కావాలి తప్ప కుటుంబ సభ్యుల మీదకు, అందులోనూ ఆడపిల్లల మీదకు వెళ్లకూడదు అని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక గట్టి మెసేజ్ ఇచ్చారు. తన బద్ధ శత్రువు అయిన అఖిలేష్ యాదవ్ కూతురు అదితి యాదవ్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న దారుణమైన ట్రోలింగ్ పై సీఎం యోగి సీరియస్ అయ్యారు. ఏమాత్రం ఉపేక్షించకుండా వెంటనే పోలీసులను రంగంలోకి దించారు. నిందితులపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఆదేశించారు. ఒక పక్క అఖిలేష్ కూతురికి అండగా నిలబడుతూనే ఇంకో పక్క అఖిలేష్ యాదవ్ కు ఆయన పార్టీ కార్యకర్తలకు యోగి ఇచ్చిన ఒక మాస్టర్ వార్నింగ్ ఇప్పుడు జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. అసలు అఖిలేష్ కూతురిపై ఎందుకు ట్రోలింగ్ జరిగింది? అసలేమైంది? గత కొంతకాలంగా అఖిలేష్ యాదవ్ కుమార్తె అదితి యాదవ్ తండ్రికి తగ్గ వారసురాలిగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం భరత్ కుమార్ పటేల్ అనే ఒక వ్యక్తి పేరుతో నడుస్తున్న సోషల్ మీడియా అకౌంట్ నుంచి అదితి యాదవ్ ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారు. ఆమెను కొన్ని నేరపూరిత కార్యకలాపాలకు లింక్ చేస్తూ తప్పుడు అసహ్యకరమైన కామెంట్స్ చేశారు. ఈ దారుణమైన ట్రోలింగ్ పై సమాజ్వాదీ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయం సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆడపిల్లలపై ఇలాంటి నీచమైన ట్రోలింగ్ ఏంటి అంటూ ఫైర్ అయ్యారు. వెంటనే కాన్పూర్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీసులను అలర్ట్ చేశారు. बेटी बेटी होती है और हम तो संस्कार में पले बसे हैं, जहां कहा जाता कि गांव की बेटी सबकी बेटी, गांव की बहन सबकी बहन। लेकिन अखिलेश जी, दूसरों को उपदेश देते हो, अपने चेले चपाटों को भी थोड़ा उपदेश दे दो कि अपनी भाषा को संयम कर लें। ఈ ఘటన జరిగిన తర్వాత యూపీలోని అజాంగఢ్ లో జరిగిన ఒక అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రసంగిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో విమర్శల స్థాయి ఎంతగా దిగజారిపోయిందో ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారు. కూతురు అంటే కూతురే, ఎవరి కూతురైనా మన కూతురితో సమానమే. ఊరిలో ఉండే ఏ ఆడపిల్ల అయినా అందరికీ కూతురు సోదరి లాంటిదే అనే సంస్కారం ఉన్న దేశం మనది. ఆడపిల్లలను ఇలాంటి మురికి రాజకీయాల్లోకి లాగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. అందుకే అఖిలేష్ యాదవ్ కూతురిపై కామెంట్స్ రాగానే వాళ్ల భరతం పట్టమని నేను పోలీసులను ఆదేశించాను అని యోగి స్పష్టం చేశారు. ఒకవైపు అఖిలేష్ కూతురికి పూర్తి రక్షణ, న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన యోగి అదే ఊపులో అఖిలేష్ యాదవ్ కు సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలకు దిమ్మె తిరిగే కౌంటర్ ఇచ్చారు. ఎస్పీ పార్టీ కార్యకర్తలు తరచుగా మహిళల పట్ల, సీనియర్ సిటిజన్ల పట్ల వాడే భాషను ప్రస్తావిస్తూ యోగి ఫైర్ అయ్యారు. అఖిలేష్ జీ, మీరు వేరే వాళ్లకు చాలా సలహాలు ఇస్తూ ఉంటారు కదా, ముందు మీ పార్టీ కార్యకర్తలు మహిళల పట్ల, సీనియర్ నేతల పట్ల ఎలా మాట్లాడుతున్నారో కాస్త అదుపులో పెట్టండి. మీ వాళ్లకు మీరే క్రమశిక్షణ నేర్పండి. ఒకవేళ వారికి మీరు చెప్పిన అర్థం కాకపోతే అప్పుడు వాళ్లను మాకు అప్పగించండి. వాళ్లకు ఎలా చెబితే అర్థమవుతుందో అలా మేము అర్థమయ్యేలా చేస్తామంటూ తనదైన మార్క్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మాటల వెనుక ఉన్న అర్థం ఏంటంటే, ఆడపిల్ల ఎవరిదైనా సరే వారి జోలికి వస్తే బుల్డోజర్ యాక్షన్ తప్పదనే సంకేతాన్ని యోగి స్పష్టంగా ఇచ్చేశారు. రాజకీయ పార్టీల మధ్య ఎన్ని సైద్ధాంతిక వైరుధ్యాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితాలను, కుటుంబ సభ్యులను అందులోకి లాగడం అనేది చాలా నీచమైన సంస్కృతి. సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని ఫేక్ ఫోటోలు పెట్టి మహిళల క్యారెక్టర్ను కించపరిస్తే యూపీలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో యోగి మరోసారి రుచి చూపించారు.